పంది పిల్ల లాయరంకులు ఎక్కడ చచ్చారో ఏంటో పెద్ద ముత్తైదువుల పెరట్లో కూర్చోవలసి వచ్చింది. అబ్బా, ఏదేమైనా సరే ఈ రోజు లాయరంకులను కలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది, లేకపోతే నా బతుకు చెస్కా మస్కా అయిపోతుంది. అయ్యో, ఎవడో దొంగ ఇంట్లో పడుతున్నాడు. పట్టుకుని లాయరంకులు కప్పు చెప్పాలి. కంటే దొంగతనమే చాలా ఈజీగా ఉంది. ఈ అట్మాస్ఫియర్ చూసిందంటే నా పెళ్ళం నిజంగానే దొంగలు తీసుకెళ్లారనుకుంటుంది. చీచో, దొంగతనం చేస్తావా? అడవా రాస్కెల్, ఇలా కాదు, నిన్ను పోలీసులు ఎంత మోసం. అయ్యో, లాయరంకులు మీరా? అబ్బా, పార్టీ బోరు. ఆవిడ చేతి పిచ్చుకోండి కట్టు. మమ్మీ దొంగ. అయ్యో నరసింహం, ఏమైంది? అమ్మో, ఆ దొంగ మూతి మీద కొట్టట్టుంది. మొహం అంతా వాచిపోయింది. లేపు ముందు చెప్తాను. భయ్యా, ఆ డకోటా లాయర్ గారికి సారీ చెప్పావా? వాడికి కదరా, నీకే టాటా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి భయ్యా, ఫేస్ ఏదో తేడాగా ఉంది, భాష ఏదో బరువుగా ఉంది. అన్ని లెవెల్కి దిగజార్చిన నువ్వేరా. బ్యాంకు దోపిడీ అన్నావు, చిల్లర కూడా దొరకలేదు. ఇక్కడ 4 రోజులు తలదాచుకుందామని తీసుకొచ్చి గొంతు దాకా బిగించావు. ఎక్కడో అనుభవించాల్సిన జైలు శిక్ష ఇక్కడే అనుభవిస్తున్నాను. ఏమైంది భయ్యా? అమ్మ గుర్తొచ్చి ఇంటికి ఫోన్ చేశాను. ఇల్లు మార్వాడి వాడు స్వాధీనం చేసుకున్నాడు. అమ్మతో సహా అందరినీ నడి రోడ్డు మీద వదిలేసి బాబు ఎటో వెళ్ళిపోయాడు. అది చూడలేక అమ్మ ఆరోగ్యం పాడై హాస్పిటల్లో చేరింది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. డబ్బు పంపించన్నయ్యా అని చెప్పింది చెల్లె. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను అర్జెంటుగా ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎలాగో అమ్మను బ్రతికించుకోలేకపోతున్నాను. కనీసం చనిపోయేటప్పుడైనా పక్కనుంటే ఆవిడికి ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి మిగులుతుంది. నువ్వు మరీ సెన్సిటివ్ అయ్యా. మనుషులకి సెంటు గుబాళింపులు ఉండాలి గానీ సెంటిమెంట్స్ ఉండకూడదు. సెంటిమెంట్స్ లేకుండా ఉండటానికి నేను ప్రొఫెషనల్ కిల్లర్ని కాదు, పొలిటికల్ లీడర్ని కాదు. ఎమోషన్ వద్దు భయ్యా, అర్జెంట్ గా ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచిస్తా ఉండు. నీ దిక్కుమాలిన ఐడియాల వల్ల నేను ఇలా అయిపోయాను. ఈసారి నేను ఐడియా చెప్తాను. ఏంటది? మళ్ళీ నువ్వు స్వస్థ పడిపో. మళ్ళీనా? అంత నేచురల్ గా చేయటం కష్టమే. కష్టమా? ఇటు తిరుగు. పేషెంట్ నేనైతే జ్యూస్ నువ్వు తాగుతావేంటి? నీకు సర్వీస్ చేసి చేసి నా సర్వీస్ అయిపోయింది, అందుకే జ్యూస్ నాకు, తొక్కలు నీకు. No, no, no. Money is not the problem. But you send that medicine immediately by flight or fax. Yes, otherwise patient danger is very condition danger. అయ్యో, మెడిసిన్స్ వెంటనే ఫ్లైట్ లో వస్తున్నాయి. 2 లక్షలు అవుతుంది. 2 లక్షల హోమియోపతి మంది అన్నారు. అమెరికన్ హోమియోపతి. ఆడగులు మీకేం తెలియదు, డాలర్లు పంపాలి. $50 × 35 పైసలు ఎంత ఎంత అవుతుంది? 2 lakhs ఎంత అవుతుంది? నేను లెక్కల్లో పూర్ డాక్టర్. యాదవ లెక్కలు ముందు ఆ పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకోండి డాక్టర్. ఆయన డౌట్ వస్తుంది. డౌటా? అదే 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 ఫోన్ వస్తుంది. ఫోన్ ఎలా వస్తుంది? ఎవరు పంపిస్తారు? ఎలా తెస్తున్నారు? దీనిలో పంపుతారా, దానిలో పంపుతారా అని నేను చూస్తున్నాను. డబ్బు లేదే. అయ్యో అయ్యో, వాడు చచ్చిపోతాడు. అయితే నేను వెళ్ళి తీసుకురానా? గుడ్ గుడ్ గా, నీకు తొందరలోనే పెళ్లి అవుతుంది. వెళ్ళు.
దొంగ వేధవ ఎక్కడ వీడు నా జేబు కొట్టేస్తావట్రా భూపతి గారు ఎవరు మణ్యా వీడెవడో నా జేబు కొట్టాలని చూస్తున్నాడు అయ్యో జోబులు కొట్టేవాడు కాదండి మా నరసింహం నరసింహ ప్రాక్టీస్ మానేసి దొంగతనాలు మొదలు పెట్టాడా అబ్బే అలాంటిదేం లేదండి ఓ దొంగ ఏదో మా ఇంట్లో దూరి ఈయన పళ్ళుడిపోయేలా కొట్టాడు నోరు తెచ్చి మాట్లాడే స్థితిలో లేడు అయ్యో బాబు పెన్ను 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 ఏంటో చూపు తీసుకెళ్ళి రాజా గారు ఐసీయూకి తీసుకెళ్తున్నాం మీరు రండి. అంకుల్ మణికంఠ నరసింహ నరసింహ లక్షలకి బేరర్ చెక్ రాశాను ఈ డబ్బు సరిపోతుందా డాక్టర్ గారు ఇప్పటికి చాలు ముందు ముందు ఏం ప్రమాదాలు వస్తాయి చూద్దాం మీరు చెప్పే పేరు గల మెడిసిన్ ఏది లేదని డాక్టర్ జస్వంత్ గారు అన్నారే నాకు తెలిసి ఇండియాలో ఉన్న కొంతమంది డాక్టర్లకి వ్యాసక్టమీ ఆపరేషన్ ఒరిబేజు ఆపరేషన్ తప్ప ఏవీ తెలియదు నిజమే మీ తెలివితేటల ముందు ఈ డాక్టర్లు ఎంత అవును మెడిసిన్స్ ఎప్పుడులాగా వస్తాయి మార్నింగ్ ఫ్లైట్ కి బయలుదేరే నైట్ లోపల వచ్చేస్తాయి బుజ్జిని ఇంటికి తీసుకెళ్లి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు వద్దు డాక్టర్ బుజ్జిని ఇక్కడే వండిద్దాం గబుక్కుని ఏదైనా అవసరం అయితే ఆపరేషన్ చేయొచ్చు మణికంఠ మీరు ఇంకా ఈ మాయా మచ్చింద్రుల మాటలు నమ్ముతున్నారా శాస్త్రి మీరు కొట్టండి చంపండి కొయ్యండి ఇక్కడ మాత్రం మోసం జరుగుతోంది ఇతనెవరు సార్ ముందు కొట్టొచ్చినట్టున్నాడు అబద్ధం మహారాజా వారు కావాలంటే వాసన చూడండి అరే అదేంటే గాలి వెనకలాగుతున్నావు చచ్చిపోతావు రాజా వారు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అది బయట పెట్టే అవకాశం ఒక్కటి ఒక్కటి డాక్టర్ గారు వీడిని బయటికి దాటండి బుజ్జి బుజ్జి డాక్టర్ బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించి వెంటనే అమెరికా అక్కర్లేదు తాతయ్య. క్యాష్ నువ్వు పంపావా? లేదు, డబ్బులుంటేనే మందులు వస్తాయా? మీరు చెప్పిన మందులు డబ్బులు కూడా తీసుకోకుండా నా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది. ఎవరమ్మా ఈ డాక్టర్ గోపాలకృష్ణకి తెలియని నీ ఫ్రెండ్? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కివిస్కి అనే అమ్మాయి మనతో చదివేది. మనందరం క్యారమ్స్ కూడా ఆడేవాళ్ళం. నువ్వు 4-5 సార్లు ఓడిపోయి డబ్బులు ఎగ్గొట్టావే. ఓ పొట్టిగా నల్లగా తెల్ల డ్రెస్ వేసుకునేది ఆ అమ్మయ్యా? గుర్తొచ్చింది కదా. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేయగానే ఫ్లైట్ లో మెడిసిన్స్ ముంబై పంపించింది. మేము ఫోన్ చేశాంగా, ఆ మందులు కూడా రాని. ఆ మందులు వద్దని నేనే ఫోన్ చేసి చెప్పాను. ఓంప్రదంగా చెక్కల వచ్చి చేతులు పడిందో లేదో మీ అమ్మ పెళ్లి ముహూర్తానికి వచ్చినట్టు వచ్చి అడ్డుపడి చచ్చావు కదవే. ఒరేయ్ వెయ్యిర తలుపు నేను దిండుకేసి కసక్కు దుక్కేద్దాం. ఎవరు ఎవరి తొక్క తీస్తారో చూద్దాం. తలుపు ఆగరా ఆగరా, ఇందులో ఏదో కిట్టుకుంది. లేకపోతే ఒక అమ్మాయికుండి అందులోనూ కళ్ళు లేని వాడిని మోసం చేస్తారా? అమాయకుని కాక తెలివైన వాడిని మోసం చేసి ఊరుకుంటారా? మాకు తెలియక అడుగుతున్నావులే. రమేష, ఇది లేడీస్ గెటప్ లో ఉన్న లష్కర్ తొహీబ్. దీన్ని పుష్ టైప్ లో ఇంట్లో నుంచి పుష్ చేసి తప్ప లాభం లేదు. గొప్ప ఐడియా. దాని చేతులు వెనకలకి పట్టుకో, చెప్తా. దమ్ముంటే పట్టుకో చూద్దాం. అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనుకున్నారా? విజిల్ కొట్టానంటే వీర బాహులు వస్తారు. బాంబే బచ్చకి ఇంట్లో ముసలి వాళ్ళకి ముసుగేసి బాలనాగమ్మలా యాక్ట్ చేసి అంతా దోచుకుందాం అనుకుంటున్నావా? మేము ఉండగా ఇంకొకరిని దోచుకోనివ్వం. అంతా మేమే దోచుకుంటాం. మీరెన్నా చెప్పండి, మీ మాటలు నేను నమ్మను. నమ్మకపోతే మీరే వచ్చి చూలారా వినండి తాతయ్య గారు. ఇంకొక మాట నవ్వు మడతేసి ఎగరేసి కొడతాను. ఏది కొట్టు?
కొట్టకపోతే నువ్వు మగాడివే కాదు. ఎంత మాట అన్నావే, అంత మాట నాకు కూడా దీన్ని కొట్టకపోతే నా మీద నాకే డౌట్ వస్తుంది. దైవ ప్రార్థన చేసుకోమని. అయ్యా, ఇది రెడ్ హ్యాండెడ్ గా మనల్ని పట్టించాలని రెచ్చగొడుతున్నట్టుంది. అయితే హట్ట లేకపోతే మట్ట దీన్ని చంపేసి నేను ఉరేసుకుని చచ్చిపోతాను. ఏ జంగడ్ మంగడ్ డంపర్ డంబింగ్ జంగ్ జంపర్ హడ్మట్ ఫెలో. అర్థం కాని భాషలో తిడతావా? దేకుల పని దడదింపల గంపల సాఫ్ట్ సాఫ్ట్ సేఫ్ట్ గా. నువ్వే భాషలో తిట్టా. నిన్ను కసి తీరా తిట్టడానికి ఉన్న భాషలో చాలా కొత్త భాష నేనే కనిపెట్టానే. కంజీరిక పింజారిక కొంచెం. ఆ తిట్ల సౌండే అంత నీచంగా ఉంటే వాటి మీనింగ్ ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించవే. ఎర్రగా పండిన బొప్పాసి డ్రామాలో ఇంకో సీన్ ఉంది. ఆ డైలాగ్ చెప్పండి. చెప్పిన డైలాగే చెప్తున్నారు. అయ్యో చెప్పిన డైలాగ్ చెప్తున్నారే చూడరా. డైలాగ్ అలా చెప్తాను, తిప్పించి మళ్ళీ చెప్తావు. అది కాదు, ధృతరాష్ట్ర మహారాజు పద్యం తర్వాత నేను పాడాలి, ఆ తర్వాత నువ్వే అడవాలి. అంతే. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక డేంజర్ ఉందిరో వెనక డేంజర్ ఉందిరో. ఏమిటిదంతా? డ్రామా రిహార్సల్స్ తాతయ్య. ఇదేమి డ్రామా? ఇంటికప్పు ఎగిరిపోయేటట్టుగా చుట్టుకుంటూ. అదే ఈ డ్రామాలో హైలైట్. మోడ్రన్ ద్రౌపది వస్త్రాభరణం అని చెప్పాంగా. ఈ డ్రామా మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేసినప్పుడు అక్కడ అమెరికన్స్ అందరూ పంచలుడే తట్టినవేవారు. అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పంచలు కట్టేవాళ్ళ. తెలుగు డ్రామాకి పంచులు కట్టుకు రండ్రా అని మేమే రూల్స్ పెడితే వాళ్ళు రూల్స్ మర్చిపోయి పంచులు ఊడిపోయేదాకా నవ్వేవాళ్ళు. మీ కేకలన్నీ విని నేను చాలా కంగారు పడ్డానయ్యా. మీరేంటి, మిమ్మల్ని చూసి మేము ఎగిరి అవతల పడ్డాం. సరే మీ రిహార్సల్స్ కానివ్వండి. అబ్బా మీరున్న అన్నయ్య గారు, వీళ్ళిద్దరు ధోరణి చూస్తుంటే నాకెక్కడో తడతా ఉంది. నీకు తడతా ఉంది, నాకు కొడతా ఉంది. సరే మీరు రండి. దొంగ వెధవులు, కంట్రీ వెధవులు, రంకుతనం దొంగతనం ఎన్నాళ్ళు దాస్తారు చూసారా చిరమయ్య? నేషనల్ బేవర్చి బ్యాంక్ దోపిడీసిన పెద్ద కోటీశ్వరరావు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఏంటి పెద్ద కోటీశ్వరరావు తప్పించుకున్నాడా? అదేంటయా పెద్ద కోటీశ్వరరావు ఏదో మీ పెదనాన్నలాగా అంతలా మరిచావు? వాడితో మాకేంటి సంబంధం? తెలుగు కదా అని స్టేట్ ఫీలింగ్. కరెక్ట్. అలాంటి ఒకళ్ళిద్దరి వల్ల బాంబేలో ఉన్న మొత్తం తెలుగు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీనికి కొంచెం నూరు ఎక్కువ. హలో సారీ ఎచ్చుజిమి కంట్రోల్ యువర్ టంగ్. అయ్యా, దాని నోట్లో నూరు పెట్టదు, కంపు. పద. చిరమయ్య, ఇందాక ముసలోడు బ్యాంక్ నుంచి ఏదో మూట తెప్పించాడు, అందులో ఏముందంటావు? నాకు అదే తడతా ఉంది అల్లుడు. నీ తట్టుడు పాడుగాను, ఆ తట్టుడు ఏదో మన తడదా పదా. తాతయ్య ఏంటో అర్జెంటుగా రమ్మని కబురు చేశారట. వంశపారంపర్యంగా వస్తున్న నగలు చూడాలన్నావు కదా, అందుకే బ్యాంక్ నుంచి తెప్పించాను. అయినా ఈ నగలు చూడాలని సడన్ గా ఎందుకు అడిగావు బుజ్జి? ఎందుకు అడిగామంటే ఎందుకు అడిగావురా? రాధిక అడిగింది. నేనా? నెమలి పిల్లల నోరు తెరుస్తావే. ఏమీ లేదు నాయనమ్మ, ఈ నగల వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వారసత్వంగా అత్త నుంచి కోడలికి, కోడల నుంచి కోడలికి, కోడల 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 కోడలికి, కోడల 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 కోడలు ఈ నగలు వేసుకున్నారంటే ఓంప్రదంగా రాధిక నమ్మలేదు. అందుకని అమ్మమ్మ వీటి లోపలికి తీసుకెళ్లి ఒంటి నిండా వేసుకోవాలనుంది. ఏమిటమ్మా వేసుకునేది? ఒంటి నిండా వాతల. ఆ వేసుకునేదేదో మా కళ్ళ ముందే వేసుకుని అఘోరించు. ఊరుకోరా, ఎప్పటికైనా ఈ నగలు ఆ పిల్లవేగా. మనకొక్కే కదని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఒళ్ళంతా తగ్గీకేసిందంట. అడంగానే నగలిచ్చేస్తారా? ఏంటి డాక్టర్ గారు, మీరు కూడా అమ్మాయి నడిపిస్తున్నారు. నువ్వు వేసుకోమ్మా. అల్లుడు, డాక్టర్ నేమో బుజ్జి అంటున్నారు, బుజ్జినేమో డాక్టరు అంటున్నారు. నాకెక్కడో తడతా ఉంది. నీ తట్టుడు ఆపి వాళ్ళంతా నగలు తట్టుపోతున్నారు, ముందు అది ఆలోచించవయ్యా. సారీ ఎచ్చుజిమి. యా, ఎంతసేపు నేను గుడ్ల గుబలా గుడ్లప్పగించి చూస్తావు. ఎక్కువసేపు చూసేవనుకో ఇత్తడి పొత్తడి పొత్తడి ఎత్తడైపోతుంది. ఇటిస్తే పాలిష్ చేసి తీసుకొస్తాం. ఏంటి తాతయ్య? ఇంతకన్నా విలువైన పెట్టాను నీ కోసం దాచి ఉంచానని తెలుసు కదా, మరి దాని గురించి అడగలేదేమిటి? ఆ పెట్టి సంగతి ఇప్పుడు ఎందుకులే తాతయ్య, ప్రస్తుతం దీంతో సర్దుకుంటాం. సమయం వచ్చినప్పుడు దాన్ని తిరుదురు గాని దీన్ని పాలిష్ చేసి తీసుకొస్తాం. నేను చెప్పానా మీ బామ్మ తెలియకుండా పెట్టెలు దాచుంచాడని? అంతకన్నా విలువైన పెట్టానా అంటే అందులో ఏ పచ్చల పథకం దాచుంచాడు. అంత పెట్టే ఒక బుజ్జిగాడే మిగటానికి వీల్లేదు. ఒక కన్నేసించు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను
అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.